హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ జీకే. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి ఏ యొక్క ఎక్విప్మెంట్స్ వాడతాను, లేదంటే ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాను అనే దాని గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. అంటే ఇవాళ టాపిక్ అంటూ ఏం లేదు. నేను ఏ విధంగా వీడియోస్ షూట్ చేస్తాను, ఏ ఎక్విప్మెంట్స్ వాడి షూట్ చేసి ఏ యొక్క అప్లికేషన్ ద్వారా ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను అనే దాని గురించే మనమైతే ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నేను ప్రత్యేకంగా యూట్యూబ్ కోసం అయితే ఎటువంటి మనీ అయితే ఇన్వెస్ట్ అయితే చేయలేదు. ఫస్ట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో సక్సెస్ అయ్యేంత వరకు ఇన్వెస్ట్ కూడా చేయను కూడా. ఎందుకంటే తొందరపడి యూట్యూబ్లో అయితే అస్సలు ఇన్వెస్ట్ చేయను. ఎందుకంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన చేతిలో అయితే ఉండదు, సబ్స్క్రైబర్ చేతిలో లేదంటే వ్యూవర్స్ మీ చేతిలోనే ఉంటుంది. ఎవరిని రిసీవ్ చేసుకుంటారో ఎవరని చెప్పలేము. కాబట్టి తొందరపడి యూట్యూబ్లో మాత్రం ఇన్వెస్ట్ అయితే చేయను. మీరు కూడా చేయకండి కొత్తగా స్టార్ట్ చేస్తే మాత్రం. ఫ్రెండ్స్, నేనైతే నార్మల్గా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాక నాకున్న అంతో కొంత టాలెంట్ని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నేను చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే MI-A1 మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా ద్వారా అయితే నేను రికార్డింగ్ చేస్తూ ఉంటాను. రికార్డింగ్ చేసి ఇది ఎందుకో ఈ MI-A1 మొబైల్ నాకు ఎడిటింగ్కి వచ్చే విషయానికి వచ్చేసరికి ఇది ఎడిటింగ్ చేశాక మనకు 720 రిజల్యూషన్ కన్నా ఎక్కువైతే సపోర్ట్ చేయట్లేదు. నేను ఈ యొక్క MI-A1లో రికార్డింగ్ చేసిన తర్వాత నేను నా యొక్క ఓల్డ్ మొబైల్ వచ్చేసి Redmi 3S Prime అందులోకి వీడియో షేర్ చేసుకొని అందులో కూడా నేను కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ద్వారా నేనైతే ఎడిట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క కైన్ మాస్టర్ అప్లికేషన్కి సంబంధించిన లేదంటే కైన్ మాస్టర్ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలి అనే వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే మన దాంట్లో ట్యుటోరియల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ యొక్క అప్లికేషన్ ద్వారా నేనైతే వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఎడిటింగ్ చేశాక ఒక పూర్తిగా ఎడిటింగ్ అంతా అయిపోయాక నేను అప్లోడ్ చేసే విషయాన్ని కనుక వచ్చినట్లయితే అప్పుడప్పుడు మన మొబైల్ డేటా యూజ్ చేస్తూ ఉంటాను. లేదంటే మా ఫ్రెండ్ షాప్లో కనుక చూసుకున్నట్లయితే వైఫై ఉంది, అక్కడికి వెళ్ళేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక నేను అప్లోడ్ చేశాక థంబ్నెయిల్స్ అయితే మనం పెట్టాలి కదా. ఈ యొక్క థంబ్నెయిల్స్ అయితే నేను పిక్సార్ట్ అనే అప్లికేషన్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకు ట్రైపాడ్ కూడా లేదు. అంటే నేను కొనలేదు, ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి కొనలేదు. ఎదురుగా నాకు ఒక చైర్ ఉంటుంది. ఆ యొక్క చైర్ పైన అది ఫ్రంట్ క్యామ్ నాకు ఉండేటట్టుగా మొబైల్ని అయితే అలా పెడతాను. పెట్టేసి నేను ఇక్కడ కూర్చుంటాను ఆపోజిట్లో. ఇక్కడ చూడండి, ఇది కూడా వాలే, నేను కూర్చుంది కూడా కిందనే. నాకంటూ చైర్స్ యూట్యూబ్ కోసం సపరేట్గా ఏమి కొనలేదు. కిందనే కూర్చొని వెనక వాల్కి క్లీన్గా ఉండేటట్టు చూసుకొని ఫ్రంట్ చైర్ మీద నా యొక్క మొబైల్ని అయితే ఉంచి నేనైతే వీడియోస్ అయితే రికార్డింగ్ చేస్తున్నాను. చేసి ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ మధ్య కాలంలోనే నేను మైక్ అయితే వాడుతున్నాను, బోయా M1 మైక్. నేను అది వరకు ముందుకైతే మన మొబైల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వెళ్ళి నా వాయిస్ కూడా రికార్డింగ్ అయ్యేది. ఇది కనుక చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో నేను వాడడానికి గల రీజన్ నేను కొన్నది కాదు. నేను కూడా సాయి కృష్ణ బ్రో, మీకు తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు, దాని గురించి కూడా నేను వీడియో చేశాను. సాయి కృష్ణ బ్రో మనకు గివ్ అవే వీడియో కనుక చేశాడు, దానికి నేను కామెంట్ పెడితే నేను విన్ అయ్యాను. అందులో గెలుచుకున్నటువంటి బోయా M1 మైక్ ఇది. లేదంటే ఈ మైక్ కూడా నేను కొనేవాడిని కాదు, ఇప్పుడప్పుడే ఇంకా సక్సెస్ అయ్యాక కొందామనే వెయిట్ చేస్తున్నాను, ఏం ఇన్వెస్ట్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, ఆడియో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఈ యొక్క బోయా M1 మైక్ నుంచి అయితే రికార్డింగ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ యొక్క వీడియో అంతా అయిపోయాక వైఫై ద్వారా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఇంత సింపుల్గా ఓన్లీ ఒక మొబైల్ ఫోన్ ద్వారానే వీడియోస్ అనేది షూట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతేకాని యూట్యూబ్ మీద ఎటువంటి ఇన్వెస్ట్ చేసి ఏదో DSLR కెమెరాస్ లేదంటే మంచి మైక్స్ ఇటువంటి ఏమి కొనలేదు. ఎడిటింగ్ చేయడానికి ఒక సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇటువంటి అయితే ఏమీ తీసుకోలేదు. అంతా నా యొక్క మొబైల్ ఫోన్లోనే నేనైతే షూట్ చేసి ఎడిటింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, చాలా మంది కామెంట్ చేస్తున్నారు మనకు, అంటే వాళ్ళ డౌట్స్ని అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు కామెంట్ రూపంలో. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తున్నాను. కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక ఇన్వర్టర్ వీడియో కనుక ఉందనుకోండి, ఆ యొక్క ఇన్వర్టర్కి సంబంధించిన మీరు తీసుకొచ్చి ఎడిటింగ్ కింద కామెంట్స్ అడుగుతున్నారు. అట్లా అడిగేసరికి నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు ఎడిటింగ్ సంబంధించిన డౌట్స్ అడిగితే ఆ యొక్క వీడియో కిందనే అడగండి. ఇన్వర్టర్కి సంబంధించిన డౌట్స్ అడిగితే మీరు ఇన్వర్టర్స్ వీడియో కిందనే అడగండి. అంతేకాని ఈ యొక్క ఇన్వర్టర్ డౌట్ తీసుకొచ్చి ఎడిటింగ్ వీడియో
డౌట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వర్టర్ వీడియో కింద మీరు అడిగినట్లయితే నేను దేనికి ఏ ఆన్సర్ ఇస్తానో నాకైతే క్లారిటీ లేదు. అందుకే నేను కొంతమందికి రిప్లై కూడా ఇవ్వట్లేను. అంటే ఆల్మోస్ట్ చాలామందికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను అలా చేసినప్పటికీ. కానీ మీరు ఏ వీడియోని చూసి నాకు కామెంట్ చేస్తారో నాకు ఒక ఐడియా రావాలి కదా, దానికోసం నేను ఆలోచించడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఫ్రెండ్స్. అందుకే ఏ వీడియోకి అయితే మీకు డౌట్ ఉందో ఆ వీడియో కిందనే మీరైతే కామెంట్స్ అయితే చేయండి. నేను ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్. మీకైతే నా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.